నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కామెంటరీ బాక్స్లో ప్రపంచాన్ని భయపెట్టేస్తున్న ఒకానొక అంశం గురించి నేను మీతో విశ్లేషించడానికి వచ్చాను. డిజిటల్ అరెస్టులు. అవును, వినడానికి ఈ పదబంధం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా ఇది ప్రస్తుతం చలామణిలో ఉంది. సైబర్ నేరగాళ్ళు అనేక పద్ధతుల్లో తమ రూపాలను మార్చుకొని ప్రజల్ని మోసం చేసే ఒక దందా పేరు డిజిటల్ అరెస్టులు. అసలు డిజిటల్ అరెస్టులు అనేవి సాధ్యమేనా? అరెస్టులు చేయటం అనేవి డిజిటల్ మోడ్ ద్వారా చేయవచ్చా? సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రే ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. మన దేశంలో ఆ మాటకు వస్తే చాలా దేశాల్లో ఎక్కడైనా సరే డిజిటల్ రూపేణా అరెస్టులు చేయటం అనేది సాధ్యం కాదు, అది జరగదు అని. అయినా సరే ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఈ మోసపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డిజిటల్ అరెస్టుల పేరిట ఆ సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు తమ పంథాలను మారుస్తూ రావటమే. ఇందులో చదువుకున్న వాళ్ళు, మేధావులు, న్యాయాధీశులు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, రిటైర్డ్ రక్షణ శాఖ అధికారులు ఎవరు కాదు, అందరూ ఇలాంటి డిజిటల్ మోసాలకు మోసపోతూనే ఉన్నారు. ఒకానొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ మధ్యకాలంలో మన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, వారి సతీమణి ఊర్మిళ గారు కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈ సైబర్ నేరగాళ్లకు కోల్పోయారంటే అది ఆ దందా ఎంత స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు అంటే పదవి విరమణ చేసిన న్యాయమూర్తులు కూడా ఈ వలలో చిక్కుకుంటున్నారంటే వాళ్ళ తాలూకు పంధా ఏ విధంగా రోజు రోజుకు మారిపోతుందో అనేదాన్ని కూలంకషంగా చర్చించి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నమే ఇవాల్టి డిజిటల్ అరెస్టుల మీద ఈ విశ్లేషణ కార్యక్రమం. పోలీసులు, నిఘా వ్యవస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రజల్ని ఎంత అప్రమత్తం చేయాలని చూస్తున్నా ఏదో ఒక రూపేణ ఏదో ఒక మూలన ఈ డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొంతమంది పన్నులు ఎగ్గొట్టారని, ఇంకొంతమంది అక్రమార్జన చేసి ఇంట్లోనే ఉంచుకున్నారని, ఇలా రకరకాల పేర్లతో ఈ డిజిటల్ అరెస్టులు చేసే సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట అసలు ఎలా ఈ డిజిటల్ అరెస్టులకి ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారు అనే దాన్ని కనుక కాస్తంత లోతుగా పరిశీలిస్తే మనం సేకరించిన అంశాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎక్కడో ఒక పేపర్లో విదేశాల్లో ఉద్యోగాలు కావాలి అని చెప్పి ఒక చిన్న ప్రకటన వస్తుంది, క్లాసిఫైడ్స్ అంటాం కదా, అలా వస్తుంది. దానిలోకి ఎగబెడతారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య అంతగా ప్రబలిపోయి ఉంది కనుక ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆశతో నిరుద్యోగ యువత ఆ చిన్న చిన్న ప్రకటనలు కూడా అట్రాక్ట్ అయిపోయి అప్లై చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్టు, వీసాలు, రకరకాల అనుమతులు పేరిట లక్షలు గుంజేస్తారు. మధ్యతరగతి వాళ్ళే ఈ దందాలో ఎక్కువ చిక్కుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి విలాసంగా బతకాలన్న ఒక ఆశ, అది విదేశాలకు వెళ్తూనే నెరవేరుతుందనే ఒక అత్యాశ. సో ఇలాగ ప్రకటనలను గుప్పించిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళని ఓడపోసి కొంతమందిని ఈ ముఠా సేకరిస్తారు, లేకపోతే వాళ్ళని అది ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత ఇక వాళ్ళకి విదేశాలలో ఏముండవు, ఇలాంటి శిక్షణ ఇస్తారు. ఎవరిని ఎలా మోసం చేయాలి, ఈ సైబర్ నేరాలు ఎలా చేయాలి అని దేశాల వారీగా వాళ్ళని విభజిస్తారు. మీరు ఆసియా ఖండాల్లో మీరు చేయండి, ఆఫ్రికాలో మీరు చేయండి, యూరోప్లో మీరు చేయండి అని చెప్పి ముఠాలుగా వాళ్ళని విభజించి దీనిలో శిక్షణ ఇస్తారు. ఇంకంతే. ఒక్కసారి ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్న తర్వాత బయటకు రావటం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ప్రాణహాని కూడా ఉంటుంది వాళ్ళకి. మీరు ఈ విషయాలు ఎవరికైనా చెప్పినా, మా దగ్గర నుంచి పారిపోవాలని చూసినా మీకు ప్రాణాలకే గ్యారంటీ లేదు అనే ఒక హెచ్చరికలు జారీ చేసి మరీ వాళ్ళని ఆ ఉచ్చులో బిగించేస్తారు. సో ఏ ఉద్యోగాల పేరట ప్రకటనలు ఇచ్చి వీళ్ళందరినీ వాళ్ళు అట్రాక్ట్ చేశారో అదే ముఠ వాళ్లకు శిక్షణ ఇచ్చి రకరకాల పంధాలను వాళ్ళకి నేర్పిస్తారు.
అక్కడి నుంచి వీళ్ళు విజృంభిస్తారు. ఈ ఈ విషయాలన్నీ ఆ మధ్య హైదరాబాద్లో ఒక 5గురు ముఠాని అక్కడి పోలీసులు ఈగిల్ టీమ్ అనేది అరెస్ట్ చేసింది. వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయల సొమ్మును కూడా వాళ్ళు రికవరీ చేశారు. ఒక 5గురు ముఠా సభ్యులున్న ఈ ముఠాలో నుంచి 500 కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తే పోలీసులు, ఇలాంటి ముఠాలు దేశవ్యాప్తంగా అమ్మటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ప్రతిరోజు లేకపోతే ప్రతి ఏడాది ప్రజల నుంచి దోచేస్తున్నారు అనే దాన్ని వింటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఈ దందా మొత్తం కంప్యూటరు, ఇంటర్నెట్ ఆధారంగానే చేస్తారు. మనం అనుకుంటాం కదా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరుగుతాయని. దాన్ని సద్వినియోగం చేసుకుంటే నిజంగానే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలా కాకుండా దుర్వినియోగం చేసి ఇలాంటి పనులకు దాన్ని ఉపయోగిస్తే ఏ విధంగా తయారవుతుందో సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనే మరో ఒక సాంకేతిక విప్లవం కూడా వచ్చింది. దాని ద్వారా అయితే అసలు ఇంకా ఎన్ని నేరాలు చేయొచ్చో, ఎంత దందాకి ఎగబడచ్చో అనేది కూడా దాని ద్వారా మనకి అర్థమవుతుంది. పెద్ద పెద్ద బడా బాబులను కూడా వాళ్ళు ఉచ్చుల్లోకి బిగించేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు చేసే వాటిల్లో ప్రధానంగా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటం, మీకు ఫోన్లు చేసి మీరు అధిక సొమ్ము మీ ఇంట్లో ఉంచుకున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మీరు ఎన్నాళ్ళు తప్పించుకుంటూ వస్తున్నారు, ఇక మీరు తప్పించుకోలేరు, మాకు మీ సమాచారం అంతా మా దగ్గర ఉందని చెప్పి మొట్టమొదటి బెదిరిస్తాం. అలాగే మీ ఫోటోలని మార్ఫింగ్ చేసే రకరకాల పద్ధతుల్లో మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపిస్తాము అని విచిత్రమైన ఫోటోలు వాళ్ళ చేత ఏదో అమ్మాయితో ఉన్నట్టో, లేకపోతే ఇంకేదో అదే చూడకూడని ఆ దృశ్యాల్లో మీరు ఉన్నట్టో ఇవన్నీ సృష్టించి ఇవి ప్రపంచానికి తెలియజేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్తో మిమ్మల్ని మెల్లగా డబ్బులు గుంజే కార్యక్రమం చేస్తారు. అలాగే మీకు వీడియో కాల్స్ ద్వారా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక పంథ ఏది ఈ బ్లాక్మెయిల్ చేయడం. అసలు వీళ్ళకి సమాచారం అంతా మన వ్యక్తుల తాలూకు సమాచారం ఏ విధంగా వస్తుందంటే, వాళ్ళు ఎక్కువగా కంప్యూటర్లో మాల్వేర్ ప్రవేశపెట్టి సమాచారాన్ని మొత్తాన్ని సేకరిస్తారు. ఒక సంస్థ తాలూకు, ఒక ప్రెస్టీజియస్ సంస్థ తాలూకు డేటా మొత్తాన్ని చోరీ చేయడం అనేది వాళ్ళ నిమిషాల్లో పని. వాళ్ళ దగ్గర అంత పెద్ద టెక్నాలజీ ఉంటుంది. ఒక సంస్థ తాలూకు డేటా మొత్తాన్ని కాజేసి మరో సంస్థకు విక్రయించడం ద్వారా కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వైరస్ ప్రవేశపెట్టి ఏ సంస్థ అయితే ఏ సంస్థ నుంచి వాళ్ళు సరైన సమాచారం సేకరించలేకపోతున్నారో అలాంటి సంస్థల తాలూకు డేటాలో వీళ్ళు మాల్వేర్ని లేకపోతే వైరస్ని పంపించేసి మొత్తం చెడగొట్టేస్తారు. ఆ విధంగా కూడా చేస్తారు. వీటన్నిటికీ మూలాధారం బ్యాంకుల ఖాతాలు, వ్యక్తుల తాలూకు బ్యాంకుల ఖాతాల వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏ విధంగా అంటే మన బ్యాంకు ఖాతాలు ఆధార్తో అలాగే పాన్ కార్డుతో లింక్ చేసి ఉంటే కనుక ఆ సమాచారం మెల్లగా దాన్ని సేకరించి వాళ్ళ దగ్గర టన్నుల ఇండివిజువల్స్ తాలూకు వ్యక్తుల తాలూకు సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని ప్రతిరోజు ఒక్కొక్క ఇలాగా ఇందాక మనం నిరుద్యోగ ట్రైనింగ్ ఇచ్చి ఉంచారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళు నీ కోట లేకపోతే నీ టార్గెట్ 100 మంది అని 100 మంది తాలూకు వివరాలు వాడికి ఇస్తారు. వాడు ఎలాగల్లా వాళ్ళందరినీ బకరాలను చేసే కార్యక్రమాల్లో వాడు ఉంటాడు. ఇలాగ టార్గెట్స్ ఫిక్స్ చేసి, ఎందుకంటే 100 మందికి చీకట్లో గాలం వేస్తే 10 మంది అయినా దొరకపోతారా అనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముకొని ఈ విధంగా వెళ్తారు. సో ఇలాగ ఇన్నాళ్ళు బ్లాక్మెయిల్ మార్ఫింగ్లు చేసి వస్తున్న వాళ్ళు కొత్తగా ఎంచుకున్న ఒక మార్గం డిజిటల్ అరెస్టులు. ఈ డిజిటల్ అరెస్టులు అనేవి అసలు మనం ఆలోచించుకునే సమయం కూడా లేకుండా ఏంటిది సాధ్యమా అని ఆలోచించుకునే లోపే మనం వాళ్ళ బొట్టులో పడిపోతాం. దానికి మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, మీ ఫోన్ నంబర్కి ఒక వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద ఆయన, ఒక సిపి ఉంటాడు, ఒక ఎస్పీ ఉంటాడు, లేకపోతే ఇంకా కొంతమంది కానిస్టేబుల్ ఉంటారు. మీకు ఫోన్ చేసి చెప్తారు, మీ అమ్మాయి పలానా కంపెనీలో పనిచేస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాచారం ముందే ఉంటుందా, ఏదో ఒక విధంగా మన తాలూకు సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తారు. సో మీ అమ్మాయి పలానా కంపెనీలో పనిచేస్తుంది, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో. ఏంటండి అలా పెంచారు అమ్మాయిని? ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, ప్రతిరోజు ఆవిడకి డ్రగ్స్ వస్తున్నాయి పార్సెల్లో, మేము పట్టుకున్నాము, ఇంకా 10 నిమిషాల్లో ఆవిడని మేము అరెస్ట్ చేయబోతున్నాము,
ఎందుకంటే ఆడపిల్ల కనుక కొంచెం జాలి ఉంది మాకు, అందుకే మీరు ఈ కేసులోంచి భయపడాలంటే 10 లక్షలు కట్టాలి. ఎందుకంటే ఆయన బ్యాంకు బ్యాలెన్స్ తాలూకు వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక ఎంత సొమ్ము అయితే ఆయన కట్టగలడో అంత సొమ్ముకి వాళ్ళు వేస్తారు. సో నేను ఆయన మా అమ్మాయి ఎందుకు చేస్తా అలాగ ప్రశ్నించే ఆస్కారం లేదు. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. మేము ఆ అమ్మాయి ఏ రూమ్లో అయితే ఉంటుందో, పీజీలో ఉంటుందో ఆ ఇంటి ఎదురుగానే మేము కాపలా ఉన్నాము. బయటికి రాగానే అరెస్ట్ చేస్తాము. అది లేకుండా ఉండాలంటే మేము చెప్పిన అమౌంట్ మీరు ఇవ్వండి అంటే బేరాలు ఆడితే ఓకే 5 లక్షలు ఇవ్వండి. అట్లా మొత్తం మీద ఆయన బ్యాంకులో ఉన్న సొమ్మంతా పోయేదాకా వాళ్ళు వీడియో కాల్లోనే ఉంటారు. ఆ పోలీస్ స్టేషన్ మన కళ్ళ ముందే మెదులుతూ ఉంటుంది. మనం ఆలోచించుకునే ఆస్కారమే లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ఒక నెంబర్ ఎవరు వేరు నంబర్లు ఇస్తారు. ఆ నెంబర్లు అన్నీ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది అని వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత స్క్రీన్ మీద ఆ బొమ్మ మాయమైపోతుంది. మీ మైండ్ ఎలా బ్లాంక్ అవుతుందో మీ అకౌంట్ కూడా ఆ విధంగానే బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో అది ఒక టైప్ ఆఫ్ డిజిటల్ ఇది అనమాట. నెక్స్ట్ సీన్, ఇంకొక సీన్లో కనుక మనం దాంట్లోకి వెళ్తే వాళ్ళు చేసే ఇంకొక దందా ఏంటంటే కోర్టు సీన్. ఈసారి కోర్టు సీన్ మేము కళ్ళ ముందుకు వస్తుంది. ఒక జడ్జి గారు ఉంటారు, కొంతమంది, అది మొత్తం కోర్టు హాల్ లాగానే ఉంటుంది. అక్కడ కోర్టు నుంచే మీకు వీడియో కాల్ వస్తుంది. ఆ కాల్లో మీరు అటెండ్ అవుతారు. జడ్జి గారు మీతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే మీరు అసలు సక్రమంగా ట్యాక్సులు కడుతున్నారా? మీరు ఎంత డబ్బు అక్రమార్జన చేసి మీరు దాచిపెడుతున్నారు? బినామీ పేర్లతో మీరు పలానా చోట్ల స్థలాలు కొన్నారు. ఎంత అన్యాయం, దేశానికి ఎంత ద్రోహం చేస్తారా మీరు అని చెప్పి ఆయన జడ్జి గారు చాలా ఎక్కువ మాట్లాడతారు. పైగా ఈ మధ్య మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు డ్రగ్స్ దందా కూడా నడిపిస్తున్నారు, చాలామందికి మీరు పెడ్లర్గా మారుతున్నారు, మీ సమాచారం అంతా మా దగ్గర ఉన్నది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మా పోలీసులు కొన్ని క్షణాల్లో మీ దగ్గరికి వస్తారు అని చెప్తుంటారు. మీకు చెమటలు పోసేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎదురుగా మాట్లాడుతున్నది సాక్షాత్తు జడ్జి గారే మాట్లాడుతున్నారంటే ఇదేదో వాస్తవం ఉంటుందని చెప్పి మీరు నమ్మకూడదా, నమ్మాలా అనే ఆలోచనలో ఉన్నప్పుడే మెల్లమెల్లగా అమౌంట్ గురించి చెప్తుంటారు. మీకు ఇంత పెనాల్టీ వేస్తున్నాము, ఆ పెనాల్టీ కట్టేసి మీరు ఈ కేసు నుంచి బయటకు రండి, మీకు రిసిప్ట్ మేము పంపిస్తాము అని జడ్జి గారు చెప్పేసరికి కాబోలు అనుకుంటారు మీరు. మొత్తానికి మీకు ముందే చెప్పాను కదా, మీకు మీ అకౌంట్లో ఎంత సొమ్ము ఉందో వాళ్ళకి తెలిసిపోద్ది కనుక దాని మేరకే మీ దగ్గర డిమాండ్లు వస్తూనే ఉంటాయి. పలానా దానికి ఇంత, మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనందుకు ఎంత, మీ డ్రగ్ వ్యాపారం చేస్తున్నందుకు ఎంత అని మొత్తం లక్షలు మీ దాంట్లో నుంచి లాగేస్తారు. ఇందాక సంఘటనలో పోలీసు స్టేషన్ మీ ముందుకు వస్తే ఇప్పుడు ఏకంగా ఒక కోర్టు సీనే మీ ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి మొత్తం డబ్బు లాగేస్తారు. దీన్ని కూడా డిజిటల్ అరెస్ట్ అని పెడతారు. ఇంకొక రకమైన దందా ఈ కేస్ స్టడీని చూస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు. స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనటం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. పలానా కంపెనీలో షేర్స్ పెడితే వాళ్ళకి అడ్వైజర్లు కూడా ఉంటారు. చాలామంది మన టీవీల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు, ఈ సందర్భంలో పలానా కంపెనీలో మీరు షేర్స్ కొంటే మీకు ఇన్ని లాభాలు వస్తాయి అని చెప్పి. సో అలాంటి దాన్ని కూడా వీళ్ళు చేతిలోకి తీసుకొని మీకు ఒక స్టాక్ బ్రోకర్ లాగానో లేకపోతే అడ్వైజర్ లాగానో వాళ్ళు పరిచయం చేసుకుని మీకు ఒక లింక్ ఇస్తున్నామో ఆ లింక్ ఓపెన్ చేయండి, కొత్త కంపెనీ ఒకటి వచ్చింది ఈ మధ్య, మీరు టాటాకి లేకపోతే అదానీ కంపెనీలో ఎంతకాలం పెడతారు, మరి ఈ కంపెనీకి పెట్టారంటే మీరు డెఫినెట్గా వస్తుంది అని చెప్పి మీరు నమ్మితేనే చేయండి అని చెప్తారు. అనగానే మనం వాళ్ళ మాటలు నమ్మేసి టిక్ పెడతాం. ఎందుకంటే వాడు చాలా డిగ్నిఫైడ్గా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. నిజంగానే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్ లాగానో లేకపోతే మీడియేటర్ లాగానో అడ్వైజర్ లాగానో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం నమ్మేసి చెప్పండి అని చెప్తున్నప్పుడు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద కంపెనీ మీ ముందు, ఒక విదేశీ కంపెనీ మీ ముందు సాక్షాత్కరిస్తుంది. వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు ₹1,00,000 మేమే ఇస్తాం మీకు కావాలంటే, ఆ ₹1,00,000 మీరు దాంట్లో పెట్టండి, మీకు లాభం వస్తేనే 5 రెట్లు లాభం వస్తేనే మీరు నమ్మండి అని చెప్తారు. అప్పుడు ఆ ₹1,00,000 వాళ్ళదే కదా అని చెప్పి మనం పెట్టేసిన తర్వాత కాసేపట్లో మీకు షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయి ₹5,00,000 వచ్చేస్తుంది. ఇంకోసారి అలా 3 సార్లు 3-5 మీరు వాళ్ళ డబ్బులతో పెట్టిన తర్వాత అప్పుడు మీకు పూర్తి గట్టి నమ్మకం వచ్చింది, ఇక మనకు వచ్చేస్తుందని చెప్పి అప్పుడు మీ డబ్బుల్ని మీ దగ్గర ఉన్న అసలు సగం పెట్టేస్తే కొంచెం పోయిన తర్వాత మళ్ళీ లాస్ వచ్చిందేమో అనుకుని ఈసారి మొత్తం పెట్టేస్తారు, మొత్తం పోతుంది అంతే.
పోయిన తర్వాత ఆ కంపెనీ ఇంకా అక్కడ ఉండదు. కాసేపట్లో ఆ కంపెనీకి మీరు ఎంత ట్రై చేసినా మీరు రాదు. మీ ఏ అకౌంట్కి అయితే మీరు డబ్బులు కట్టారో మీరు ఆ అకౌంట్ వివరాలు కూడా ఏం మీకు తెలియవు. సేమ్ ఇలాంటిదే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, జేడి లక్ష్మీనారాయణ గారి సతీమణి ఊర్మిళ గారు చేసింది ఇదే. ఆ అడ్వైజర్ అనేవాడిని ఆవిడ నమ్మేసి ఆవిడ చేయటం వల్ల 2,55,00,000 రూపాయలు ఆవిడ కోల్పోవాల్సి వచ్చింది. అంటే పెద్ద పెద్ద మేధావులు ఆవిడేం సామాన్యురాలు కాదు. ఒక సిబిఐ ఐపీఎస్ ఆఫీసర్ తాలూకు సతీమణి. ఆవిడనే వాళ్ళు బొట్లో వేయగలిగారంటే ఇక సామాన్య జనం సంగతి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొత్త కొత్త రూపాల్లో వాళ్ళు మిమ్మల్ని ఇంకొక విచిత్రమైన ఇది కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. ఒక కాల్ వస్తుంది, ఒక ఇంటర్నేషనల్ కాల్ వస్తుంది. ఆ ఇంటర్నేషనల్ కాల్లో మీరు అటెండ్ అవుతారు. అయిపోగానే మీ అమెరికాలో చదువుతున్న మీ అమ్మాయిని FBI అధికారులు పట్టుకున్నారు. ఆవిడ కొలంబియాలో ఉన్న ఒక డ్రగ్స్ కంపెనీలో ఆవిడ పనిచేస్తున్నారు. లేకపోతే ఆవిడ కనెక్షన్లు ఉన్నాయి. అమెరికాలో ఆవిడ ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మేము ఇంటర్పోల్ పోలీసులమండి, ఇప్పుడు మేము ఫోన్ చేసింది ఇక మా దగ్గరికి వచ్చింది. మేము ఇండియన్ పోలీస్కి ఫోన్ చేసి అక్కడ మిమ్మల్ని, ఇక్కడ మీ అమ్మాయిని అరెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఈ కేసులోంచి మీరు బయటికి రావాలంటే అని చెప్పి మళ్ళీ మామూలుగానే బేరాలాడితే మనం తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా భయంకరమైన విషయం, ఒక ఆసుపత్రి దృశ్యాన్ని వాళ్ళు చూపెడతారు. ఎవరో ఒక అతను మార్చురీకి లేకపోతే స్ట్రెచర్ మీద పెట్టుకుని తీసుకెళ్తాము. ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఆ అమ్మాయి చేరిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా ఆ ఫ్రెండ్స్ మేము మాట్లాడుతున్నాము, అర్జెంటుగా ఆ అమ్మాయికి కావాలంటే మీరు ఇంత సొమ్ము వేయాలి, ఒక 10 లక్షలు 15 లక్షలు అంటే కూతురు పోతుంది కదా అనుకుని మనం వేసిన తర్వాత వాడు ఏ కాల్ అయితే చేశారో ఆ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో ఇలాగ రకరకాల మార్గాల్లో ఈ సైబర్ దందా జరుగుతుంది. డిజిటల్ అరెస్టులు అనే పేరుతో న్యాయమూర్తులు స్క్రీన్ మీదకి వస్తున్నారు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వస్తున్నారు, సిబిఐ ఆఫీసర్లు, ఈడీ అధికారులు. వాళ్ళ పేరుతో వీళ్ళు రోజు రోజుకి లక్షల కోట్ల రూపాయలు చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో ఏమని చెప్తుందంటే వాళ్ళు ప్రతి ఏడాది ఒక ఇది తయారు చేస్తారు. లక్షల కోట్లలో ఈ దందా నడుస్తూ ఉంటే కేవలం 1,000 కోట్లలో మాత్రమే రికవరీ చేయగలుగుతున్నాము, మిగతా వాళ్ళందరూ మోసపోతూనే ఉన్నారు అని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ దందాలో పడకుండా, ఈ పద్మవ్యూహంలో చిక్కుకోకుండా కాస్తంత మేల్కొనాలి అంటే ఏమేమి చేయాలనే దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మనం మొట్టమొదటిది అన్నోన్ కాల్స్ అస్సలు అటెండ్ చేయకూడదు అనేది ఒక ప్రాథమిక సూత్రంగా మనం తీసుకోవాలి. ముఖ్యంగా మన ఫోన్ కాల్లో ట్రూ కాలర్ అనే దాన్ని ఎప్పుడు ఆన్ చేసి ఉంచుకోవాలి. వచ్చినప్పుడు ఎలాంటి కాల్ వచ్చినా కూడా వాయిస్తో సహా వస్తుంది. సో పేరు పలుకుతుంది, సో దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చిందని చెప్తుంది, లేకపోతే స్పామ్ అని చెప్తుంది, స్కామ్ అని చెప్తుంది, రకరకాలుగా దాన్ని మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అసలు మన దేశంలో డిజిటల్ అరెస్టులు అనేవి లేవు అని అందరూ తెలుసుకోవాలి. పోలీసులు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందిస్తున్నారు. నేను చెప్పే కదా ఇందాక మీకు, ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు ఆయన. డిజిటల్ అరెస్టులు అనే పేరుతో ఈ మధ్య భారీ దందా జరుగుతోంది, అలాంటి దాన్ని నమ్మొద్దు అని చెప్పి ఆయన చెప్పారు. సరే, నేను సామాన్యుడు కనుక నేను చెప్పేది నమ్మకపోవచ్చు, బట్ ప్రధానమంత్రి చెప్పారు కనుక తప్పనిసరిగా మనం ఈ డిజిటల్ అరెస్టుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఇక సైబర్ నేరస్తుల ప్రత్యూహాల గురించి పోలీసులు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూనే ఉంటారు. అలాంటి వాటిని మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. వాళ్ళు డిజిటల్ అది స్క్రీన్ మీద వచ్చిన వాళ్ళు కాదు కదా, మన టీవీల్లో మన పోలీసులు మాట్లాడుతున్న అంశాలను ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, పైగా అన్నోన్ నంబర్స్ చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో అలర్ట్ అవ్వాల్సిన పని, లేకపోతే ఆన్సర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మీ బిడ్డలు ఒకవేళ విదేశాల్లో ఉంటే వాళ్ళు రోజు ఏ కాల్ నుంచి మీకు ఫోన్ చేస్తారు అనేది మీ దగ్గర ఉంటుంది కనుక మిగతా అన్నోన్ కాల్స్ వైపు మీరు మీ దృష్టి సారించవద్దు అనేది కూడా ఒకనొక అది.
మీకు ఇలాంటి కాల్స్ వస్తున్నప్పుడు పదే పదే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా ఇందాక, ఒక 100 మందికి అలా వేస్తే ఒక 10 మంది అన్నా దొరకపోతారా అనే ఒక వేటలో వాళ్ళు ఉంటారు కనుక, మీరు ఎన్నిసార్లు విసిగిపోయి నొక్కినా మళ్ళీ చేస్తూనే ఉంటారు. మీకు అప్పుడు అనుమానం వస్తుంది, ఇన్నిసార్లు చేస్తున్నారంటే ఏదో తప్పనిసరిగా ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, విదేశాల్లో మీ బిడ్డలు చదువుతున్నప్పుడు ఇలాంటి భయాలు మీకు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేయలేని పరిస్థితుల్లో ఉండి ఎవరైనా ఫ్రెండ్ చేస్తున్నాడేమో అని చెప్పి చిన్న అనుమానాలు సైకలాజికల్గా మనకు వస్తాయి. అలాంటప్పుడు చచ్చినట్టు మనం అది చేస్తాం. సో అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాటల్లో మనకు అనుమానం కనుక అనిపిస్తే వాళ్ళ లైన్లోనే పెట్టి వేరే నంబర్ నుంచి మనము 1930, అదే నేషనల్ సైబర్ ఇది హెల్ప్ లైన్, అది దానికి చేసి ఇలాగ నాకు పలానా నంబర్ నుంచి వచ్చిందని చెప్తే వాళ్ళు వెంటనే క్రాస్ చెక్ చేసి అప్పుడు మనకు వెంటనే చెప్పేస్తారు, ఇది ఫ్రాడ్ నంబరు, మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి. అలాగే అన్నోన్ కాల్స్కి అటెండ్ అవ్వకపోవటం అనేది ఎంత జాగ్రత్త అయిన అంశమో, అలాగే అన్నోన్ లింక్స్ ఉంటాయి కదా, ఫలానా లింక్ పంపించాము మీరు దాన్ని క్లిక్ చేయండి అని చెప్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటి గురించి మనం చేయనక్కర్లేదు. కొన్ని మీ ఖాతాలోని డబ్బులు, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఓటీపీ చెప్తే కదా నా డబ్బులు పోవడానికి. ఓటీపీ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారు, మొత్తం అన్నీ వాళ్ళే చేస్తారు. సో రోజుకి టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకుని ఈ పనులు చేస్తున్నప్పుడు మనం టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ అవ్వకపోయినా కూడా వాళ్ళు చేసే మోసాలను ఎదుర్కొనే దానిలో మనం కూడా కాస్తంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు ఎప్పటికప్పుడు, నిఘా వర్గాలు మనకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అలాగే నేషనల్ పోలీస్ హెల్ప్ లైన్ 112 అనే ఒక నంబర్ ఉంటుంది, అది తప్పనిసరిగా మన ఫోన్లో ఫీడ్ చేసుకుని ఉండాలి. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ హెల్ప్ లైన్ అని ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు, మీ అమ్మాయి ఇలాగా స్కాండిల్లో ఒక సెక్స్ స్కాండిల్లో దొరికిపోయింది, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు అవునా కాదా తెలుసుకోవడం కోసం 181 నంబర్ కూడా, ఇందాక మనం నేషనల్ పోలీస్దేమో 112 అయితే ఇది ఉమెన్ అండ్ చిల్డ్రన్ హెల్ప్ లైన్ ఏమో 181. ఇందాక చెప్పింది 1930 అనేది సర్వసాధారణంగా చాలామంది దగ్గర ఆ నంబర్ ఉంటుంది. అది కూడా మన దాంట్లో ఫోన్లో పెట్టుకుని వెంటనే మీ ప్రక్క వాళ్ళ ఫోన్ చేసుకుని దాని నుంచి కొట్టి ఇప్పుడు ఏ నెంబర్ అయితే మనకు వచ్చిందో ఆ నెంబర్ వాళ్ళకి చెప్పేస్తే వెంటనే అది నకిలీదో అసలైందో చెప్పేస్తారు. ఇవన్నిటికీ కాకుండా డిజిటల్ అరెస్టులు అనేవి అసలు సాధ్యం కాదు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా ఫిజికల్గా పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు తప్ప డిజిటల్ మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఏ దేశంలో లేదు, మన దేశంలో అసలు లేనే లేదనే దాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదనే ఒక నిశ్చయానికి మనం రావాలి. అప్పుడే ఈ డిజిటల్ అరెస్టుల దందా నుంచి మనం పడగలం. సో ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుందని, ఎలాంటి మోసాలకు ఎందువల్లనంటే ఇదేదో అమాయకులు చదువులేని వాళ్ళు ఇలాంటిది దందా గురవుతున్నారని అనుకోవద్దు. మేధావులు, రాజకీయవేత్తలు, న్యాయాధీశులు, పోలీస్ అధికారులు, ఆఖరికి రక్షణ శాఖలో పనిచేసేవాళ్ళు. విశాఖపట్నంలో ఒక లాయర్ దగ్గర నుంచే దాదాపు వాళ్ళు 50 లక్షల రూపాయలు కాజేశారంటే ఒక అడ్వకేట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ తెలిసని మనం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి ఫ్రాడ్లు మనకు తెలియదు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వారం ఈ అంశం మీద నేను ఈ కార్యక్రమం చేశాను. మీకు నచ్చిందని భావిస్తూ, కొంతమందికైనా ఇది మేలు చేస్తుందని భావిస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నా. మళ్ళీ వచ్చే వారం మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి జనాలను అప్రమత్తం చేసే కార్యక్రమంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.